బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వగలావరం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. మీరు మేధోబంధన సదస్సుకు వచ్చారు, చాలా ఇంపార్టెంట్ రోల్. ఎట్లా భవిష్యత్తులో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎట్లాంటి మీరు భావజాల వ్యాప్తిని కావచ్చు అంటే బీసీ ఉద్యమము సామాజిక ఉద్యమం నుండి రాజకీయం వైపు వెళ్తుందనడానికి ఇదొక తార్కాణంగా చూడాలి మనం. ఎందుకంటే ఇది పాలపొంగు లెక్క ఈ బీసీలంతా మాట్లాడతారు, ఈ 130 కులాలు ఏకంగారు అనేటువంటి ఒక ఆరోపణలు చేస్తూ బలహీనపరిచే ఒక కుట్ర జరుగుతూ ఉంటుంది. కానీ సమీకరించు, బోధించు, పోరాడని బాబాసాహెబ్ ఏదైతే చెప్పిండో సిద్ధాంత భావజాల వ్యాప్తి ద్వారా సమీకరించడము, నిరంతరం కార్యాచరణలో నిమగ్నమయ్యే విధంగా మేమందరం ఏకమై కార్యాచరణ ఇవ్వడము, ప్రజలను కార్యోన్ముఖులను చేయడము, సామాజిక సమస్యల వైపు ఉద్యమాలు చేస్తూనే రాజకీయ సిద్ధాంతం వైపు కూడా తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మల్లన్న గారు అన్నట్టు కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు కానీ మేము మామూలుగా ఏదో ఆషామాషిగా మాట్లాడడం లేదు. ఇదేదో రాజకీయ పదవుల కోసం చేస్తున్నటువంటి కాదు. ఇది మొత్తం ప్రజలను సమాయత్తం చేసి రానున్నటువంటి రోజులలో బీసీల జెండా ఎగరవేసి బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా ఈ కార్యాచరణలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కేవలం సంఘాలు సమావేశాలను పెట్టుదలం మేము మేధోమందన సదస్సులు జరుగుతున్నాయి. మీరు చూడండి, చాలా కాలంగా మేధోమందనం అంటే సిద్ధాంత భావజాల వ్యాప్తి జరుగుతుంది. ఈ సిద్ధాంత భావజాల వ్యాప్తిని క్షేత్రస్థాయి వరకు తీసుకుపోయి ప్రజలందరికీ కూడా మనకు ఏం కావాలి, మనం ఏం కోల్పోయిన ఇన్నాళ్లుగా ఇది కావాలి, ఏది రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారం సాధించుకోవడానికి ఏకమైదాం, మన జెండా మనం ఎగరమేద్దాం అనే దిశగా ముందుకు పోవడానికి మాత్రమే ఈ యొక్క కార్యాచరణ అనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం. మొత్తానికి మేధోమందన ద్వారా భవిష్యత్తులో చాలా ఉధృతంగా బీసీ మూవ్మెంట్ ని తీసుకెళ్లడానికి అన్నటువంటి భావాన్ని బీసీ లీడర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేంద్ర, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్ నుంచి.